తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు కోలాహలంగా సాగుతున్నాయి. హైదరాబాద్ నగరంలో సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది శిల్పారామం. శిల్పారామంలో వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పల్లె వాతావరణంలో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి. గంగిరెద్దుల ఆటలు, హరిదాసు కీర్తనలు, సోదమ్మలు, బుడబుక్కలోళ్లు, జంగమయ్యలతో పాటు కళాకారుల విన్యాసాలు అందరినీ కట్టిపడేస్తున్నాయి. పల్లె సందడంతా శిల్పారామంలోనే కనిపిస్తోంది. అక్కడి నుంచి మా కరెస్పాండెంట్ శ్రీధర్ మరింత సమాచారం అందిస్తారు. సంక్రాంతి పండుగ అంటేనే సంబరాలు. ఈ సంక్రాంతి సంబరాలు హైదరాబాద్లోని శిల్పారామంలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 12 నుంచి 17వ తారీఖు వరకు శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. మనం చూసుకోవాల్సిన విజువల్స్లో ఇటు గంగిరెద్దుల ఆటపాటలు, సోది చెప్పేవారు, ఇటు పిట్టల ద్వారా కానీ, హరిదాసు కీర్తనలు కానీ, అంటే పల్లెటూరు వాతావరణం ఏ విధంగా ఉంటుందో అదే విధంగా అచ్చం పల్లెటూరులో ఉండే విధంగానే ఇక్కడ ఈ శిల్పారామంలో అధికారులు ఏర్పాటు చేశారు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్, ట్రీట్మెంట్స్, థెరపీస్ అన్ని సైంటిఫికల్లీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. మనం చూసుకోవచ్చు ఇక్కడ విజిటర్స్ కూడా దాదాపు 100 మంది వస్తున్నారు. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకున్నాం ఏ విధంగా అనిపిస్తుంది సంక్రాంతి సంబరాలు. చాలా హ్యాపీగా ఉంది. ఎవ్రీ ఇయర్ వస్తుంటాం, అట్లాగే ఈ ఇయర్ కూడా వచ్చాము. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఇంకా కొంచెం ఘనంగా ఉన్నాయి అన్ని ఏర్పాట్లు కానీ అవన్నీ కానీ. పిల్లల్ని తీసుకొని వచ్చి ఇప్పుడు ఊర్లలోకి వెళ్ళలేని పరిస్థితి ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎంతో పెద్ద కుటుంబంతో సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది సంక్రాంతి. TV9 ప్రేక్షకులందరికీ సంక్రాంతి, కనుమ, భోగి శుభాకాంక్షలు. మీరు చెప్పండి ఏ విధంగా అనిపిస్తుంది సంక్రాంతి సంబరాలు అండి. ఫస్ట్ TV9 ప్రేక్షకులందరికీ హ్యాపీ సంక్రాంతి అండి. యాక్చువల్గా లాస్ట్ టైం మేము విలేజ్కి వెళ్ళామండి, అమ్మమ్మ వాళ్ళ ఊరికి. సో ఈసారి మా సిస్టర్ ఇక్కడ బాగుంటుందంటే వచ్చామండి. కానీ చాలా బాగుందండి. విలేజ్కి వెళ్ళలేదన్న ఫీలింగ్ లేదు, అసలు చాలా బాగుందండి. ఎవరి వృత్తి ఏంటని ఇప్పుడు పిల్లలకి కూడా అంత తెలియకుండా ఉన్నారు. ఇక్కడ చిత్రం రూపంలో అందరికి విజువల్స్ రూపంలో ఉన్నాయి. పిల్లలు కూడా డైరెక్ట్గా చూపించి వీళ్ళు ఇలా చేస్తున్నారని చూపించడానికి ఉంది. కానీ చాలా బాగుందండి. మీరు కూడా ఎవ్రీ ఇయర్ ఇక్కడ వచ్చి చూడండి. అసలు విలేజ్ మిస్ అవుతున్న మన ఫీలింగే లేదండి. మేడం మీరు చెప్పండి. మేడం నమస్తే అండి. ముందుగా ఈ TV9 ప్రేక్షకులకు అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి. ఇక్కడ సంక్రాంతి సంబరాలు చాలా బాగా జరుగుతున్నాయి. మేము అన్ఫార్చునేట్లీ క్యాన్సిల్ అయింది ఊరికి వెళ్ళడము. పిల్లలు లోన్లీగా ఫీల్ అవుతున్నారని ఇక్కడికి తీసుకొచ్చాను. కానీ లాస్ట్ ఇయర్ కంటే ఇక్కడ ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నామని చాలా హ్యాపీగా ఉన్నారు పిల్లలు. వాళ్ళకి తెలియలేని సాంస్కృతికమైన కార్యక్రమాలు కూడా ఇక్కడ ఎన్నో జరుగుతున్నాయి. సో అవన్నీ చూసి వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఊరి వాతావరణం ఇక్కడ ఉంది, చాలా హ్యాపీగా ఉంది మాకు కూడా ఇక్కడికి వచ్చినందుకు. శిల్పారామంలో మనం చూసుకుంటే మాత్రం సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. మనం చూసుకోవచ్చు ఇటు హరిదాసు కీర్తనలు కానీ, గంగిరెద్దు ఆటలు కానీ, ఇటు సోది చెప్పేవారు కానీ, అంటే పల్లెటూరి వాతావరణం ఏ విధంగా ఉంటుందో అదే విధంగా శిల్పారామంలో సేమ్ పల్లెటూరు వాతావరణం ఇటు అధికారులు సృష్టించారు. పాప నువ్వు చెప్పు ఎట్లనే సంక్రాంతి సంబరాలు. అందరికీ హ్యాపీ సంక్రాంతి. సో నేనైతే ప్రతి ఇయర్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. ఈసారి వెళ్ళలేదు అనే బాధతో ఉండేదాన్ని. సో శిల్పారామంలో అయితే చాలా ఉన్నాయి. మాకు ఊర్లో ఉన్నాననే ఫీలింగ్ వస్తుంది. గంగిరెద్దులు అవన్నీ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఊర్లకు వెళ్ళలేని వారికి మాత్రం ఇటు హైదరాబాద్లోని శిల్పారామంలో అధికారులు ఘనంగా సంక్రాంతి సంబరాలను ఏర్పాటు చేశారు. ఈరోజు 12వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు కూడా సంక్రాంతి సంబరాలు ఘనంగా చేశారు. ఇక్కడికి విజిటర్స్ కూడా విపరీతంగా వస్తున్నారు. దాదాపు ఉదయం నుంచి కూడా అర్ధరాత్రి వరకు సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. ఈరోజు భోగి, రేపు సంక్రాంతి, ఎల్లుండి కనుమ, ఈ 3 రోజులు మాత్రం ఈ శిల్పారామంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు జరుగుతాయి. అంటే మనం సిటీలో ఉన్నామా అనేది భావన కలగకుండా ఇక్కడ పల్లెటూరు వాతావరణం అధికారులు సృష్టించారు. కెమెరా పర్సన్ శివకుమార్తో శ్రీధర్, TV9 హైదరాబాద్.